వారాలు రథకథ. పూర్వకాలంలో ఒక అమ్మాయి సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతుండేది. ఈ బాధను చూడలేక ఊరి గ్రామ పూజారి ఆమెకు ఒక లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చి పూజించు, నీకు అన్ని కష్టాలు తీరుతాయని చెప్పగా లక్ష్మీ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఆ సవతి తల్లి తన బిడ్డను ఆడించుకోవడానికి ఈమెకు ఒక బెల్లం ముక్కని ఇచ్చేది. ఆ బెల్లం ముక్కని ఈమె ఆ మట్టితో చేసిన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేది. ఈమెకి యుక్త వయసు రాగానే ఈమెకు వివాహం అయింది. వివాహం అని పుట్టింట్లో దరిద్రం, అత్తవారింట్లో అష్టైశ్వర్యాలు కలిగాయి. దరిద్రాన్ని చూసి ఈమె చాలా బాధపడేది. ఒకసారి చెప్పుల్లో, ఒకసారి గుమ్మడికాయలో, ఒకసారి కర్రలో బంగారు వరాలు పోసిచ్చింది. కానీ అవి పుట్టింటికి చేరలేదు. పుట్టింట్లో దరిద్రం అలానే ఉన్నది. తన ఉద్దేశంతో మతితో పుట్టింటికి చేరుకున్నది. తన తల్లితో మార్గశిర మాస వ్రతం చేయించాలని నిర్ణయించుకుంది. వారం ఏదో ఒక ఆటంకం అవుతూనే ఉండేది. అమ్మవారిని వేడుకొనగా ప్రత్యక్షమై చెప్పుతోటి చీపురుతోటి కొట్టింది. అందుకే నీ సవతి తల్లిని నేను అనుగ్రహించను అని అనగా మా అమ్మను వదిలిపెట్టు, తెలియక చేసింది, మా అమ్మను క్షమించు అని వేడుకొన్నది. వ్రతం చేయనిచ్చింది. అప్పుడు ఈమె అమ్మవారి